శివరాత్రి కానుకగా విడుదలైన చిత్రాలలో మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న మూవీ గామి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ అఘోరా పాత్రలో నటించిన సినిమా ఇది. చాందిని చౌదరి మరో కీ రోల్లో కనిపించింది. డెబ్యూ డైరెక్టర్ విద్యాధర్ కాగితా క్రౌడ్ ఫండింగ్ తో చేసిన ఈ మూవీ రిలీజ్ కు ముందే విపరీతమైన బజ్ ఏర్పరచుకుంది. గామి చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే నైజాంలో 3.50 కోట్లు, సీడెడ్లో 1.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి 3.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో 8.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ లో కలిపి 2 కోట్లు చేసింది. వీటితో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి 10.20 కోట్లు బిజినెస్ జరిగింది. ఇక తొలి రోజే గామి 9.7 కోట్లు వసూళ్లు సాధించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యుఎస్ లో కూడా గామి మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. నిన్నటి వరకు అమెరికాలో $250,000 మార్క్ ని క్రాస్ చేసింది. రెండో రోజు గామి చిత్రానికి రెస్పాన్స్ భారీగానే లభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 1.75 కోట్ల వరకు షేర్ ను వసూలు చేసింది. లాంగ్ రన్ లో గామి మంచి వసూళ్లు సాధించే అవకాశం పుష్కలంగా ఉంది. టాక్ తో సంబంధం లేకుండా గోపీచంద్ సినిమాలకు మంచి వసూళ్లే లభిస్తుంటాయి. భీమా విషయంలోనూ అదే జరిగింది. తొలి రోజే ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కు 5 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు దక్కాయి. గామి చిత్రంతో పోల్చుకుంటే ఈ వసూళ్లు చాలా తక్కువనే చెప్పాలి. దాదాపు 11 కోట్ల వరకు భీమా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైన భీమా చిత్రం శనివారం, ఆదివారం కలెక్షన్లు బట్టే సేఫ్ ప్రాజెక్టా కాదా అనేది డిసైడ్ అవుతుంది. కేరళ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఎక్కువ శాతం అగ్ర కథానాయకులు నటించినవే ఉంటాయి. ముఖ్యంగా మోహన్ లాల్ సినిమాలు ముందు వరుసలో నిలుస్తాయి. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం 3 కోట్లు బడ్జెట్తో రూపొందిన బాక్సాఫీస్ ను షేక్ చేసిన ప్రేమలు చిత్రం దాదాపు 70 కోట్లు వసూళ్లను సాధించింది. మలయాళంలో విడుదలై నెల రోజులవుతున్నా ఇంకా అక్కడ బాక్సాఫీస్ రన్ కొనసాగుతూనే ఉంది. మరోవైపు తెలుగులోనూ ప్రేమలు కలెక్షన్లు బాగానే ఉన్నాయి. మహాశివరాత్రి కానుకగా మార్చి 8న తెలుగులో విడుదలైంది ప్రేమలు. అనువాద రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ముందుగా వేసిన స్క్రీన్స్ కి ఇప్పుడు ఎక్స్ట్రా స్క్రీన్స్ పడుతున్నాయి. అయితే యూత్ఫుల్ కంటెంట్ తో వచ్చిన ఈ మూవీకి ఇది సరైన రిలీజ్ టైం కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం స్టూడెంట్స్ అంతా పరీక్షల మూడ్లో ఉన్నారు. ఈ ప్రభావం ప్రేమలు వసూళ్లపై పడొచ్చంటున్నారు సినీ విశ్లేషకులు.